హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ మెంబర్స్కు ఏంటంటే గత 7 to 10 డేస్ నుండి పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది చూపించట్లేదు. అంటే పిఎఫ్ అప్లై చేసినట్లే అసలు పిఎఫ్ పాస్బుక్లో కానీ మెయిన్ వెబ్సైట్లో కానీ చూపించట్లేదు. ఎందుకోసం ఈ విధంగా జరుగుతుందని అడుగుతున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఏ విధంగా పనిచేస్తుందంటే అది ఈపీఎఫ్ఓ యాజమాన్యానికి కూడా తెలియదు. ఆ విధంగా వెబ్సైట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పిఎఫ్ అప్లై చేయలేకపోవడము, పాస్బుక్ బ్యాలెన్స్ చూడలేకపోవడము లాంటివి మనం ఎన్నో రకరకాల సమస్యలు చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఏంటంటే పిఎఫ్ మనం ఈరోజు అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ లేదంటే 2 days తర్వాత కానీ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తాం. పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అసలు పిఎఫ్ అప్లై చేశారా లేదా అనేటువంటి స్టేటస్ని మనము చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం పిఎఫ్ అప్లై చేయడం జరిగింది ఒక ఈపీఎఫ్ మెంబర్ది. సో వారు 2 times మనం మెసేజ్ చేయడం జరిగింది, బ్రదర్ పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూపించట్లేదు, అప్లై చేశారా లేదా అనేసి. అదే మాదిరిగా సేమ్ నేను ఒక 4 members అప్లై చేశాను. 4 members కూడా క్లెయిమ్ స్టేటస్ అనేది మనకు చూపించడం లేదు. అంటే ఒక 10 members అప్లై చేస్తే దాంట్లో 4 members మనకు చూపించట్లేదు, 6 members క్లెయిమ్ స్టేటస్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. సో ఇదొక ఈపీఎఫ్ఓ టెక్నికల్ ఇష్యూ మాత్రమే. సో దీనివల్ల ఎటువంటి సమస్య అయితే ఉండదు. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి ఫుల్ సెటిల్మెంటు, ఒకటి అడ్వాన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. క్లెయిమ్ స్టేటస్ చూడాలంటే 2 ప్రాసెస్లో చూడవచ్చు. ఒకటి ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో చూడవచ్చు, రెండవది మెయిన్ వెబ్సైట్. మనం ఎక్కడైతే పిఎఫ్ అప్లై చేస్తామో అక్కడే మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ మెయిన్ వెబ్సైట్లో చూపిస్తాను. ముందుగా మనం మెయిన్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ చేస్తాము. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కూడా ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేస్తాము. సో క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేసాము, ఎన్నిసార్లు సెటిల్ అయింది, రిజెక్ట్ అయినటువంటి మొత్తం డాటా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసారంటే సో లేటెస్ట్గా మీరు పిఎఫ్ ఎప్పుడు అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి డేటు, టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ది మనము పిఎఫ్ అప్లై చేసాము, పిఎఫ్ పెన్షను. సో ఎప్పుడు అప్లై చేసాము డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పక్కనే మనం చూస్తే ఇంకా ఈ క్లెయిమ్ అనేది పిఎఫ్ ఆఫీస్ వరకు అయితే ఇంకా వెళ్ళలేదు, జస్ట్ వెబ్సైట్లో సబ్మిట్ అయింది. తర్వాత ఇక్కడ మనకు సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుందన్నమాట. సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అంటే పిఎఫ్ ఆఫీస్కు వెళ్ళిందని అర్థం. దాని తర్వాత ఇక్కడ మనకు పిఎఫ్ క్లెయిమ్ అండర్ ప్రాసెస్ అని, లేదంటే పిఎఫ్ క్లెయిమ్ సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కనిపిస్తే కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మనం చూసినప్పుడు సేమ్ ఇక్కడ మనకు క్లెయిమ్ స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కనిపించాలి. లేదా పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా కనిపించాలి. కానీ క్లెయిమ్ స్టేటస్ అనేది మాయమైపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది వెబ్సైట్ గ్లిచ్ వల్ల అయితే జరుగుతూ ఉంది. సో ఇలా మీరు ఎవరైనా గమనించి ఉంటే ఒక 2 days వెయిట్ చేసి మళ్ళీ మనం పిఎఫ్ అయితే అప్లై చేయాలి. సో ఇది వరకు అప్లై చేసిన క్లెయిమ్ అనేది ఎక్కడికి పోయింది అనేది దేవుడికి కూడా తెలియదు అన్నమాట. సో ఆ విధంగా ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి రికార్డ్ అనేది చూపించాలి వెబ్సైట్లో. కానీ ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఇది ఒక సమస్యల సుడిగుండంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయలేము, ఇంకా అది అలా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి అప్డేటు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.